పౌష్యమహారాజు ఉదంకుడు ఒకరినొకరు శపించుకున్నారు. శాపవాక్కులు విడిచిపెట్టిన తరువాత ఇద్దరూ బాధపడ్డారు. అప్పుడు శాపవాక్కులను వెనక్కి తీసుకోమని ఇద్దరూ ఒకరినొకరు అభ్యర్థించుకున్నారు. ఈ సందర్భంలో నన్నయ్య గారు బ్రాహ్మణ క్షత్రియుల యొక్క స్వభావ వర్ణన చేస్తూ, నిండు మనంబు నవ్య నవనీత సమానము పల్కుదారుడా ఖండల శస్త్రతుల్యము జగన్నుత విప్రులయందు నిక్కము ఈ రెండును రాజులందు విపరీతము కావున విప్రుడోపున్ ఓపండు అతిశాంతుడయ్యు నరపాలుడు శాపము క్రమరింపగన్. లోకంలో కీర్తించబడేవో ఉదంక మహాముని, బ్రాహ్మణులలో వారి నిండు హృదయం అప్పుడే తీసిన వెన్నతో సమానంగా మిక్కిలి మృదువుగా ఉంటుంది. మాట భయంకరమైన ఇంద్రుని వజ్రాయుధంతో సమానంగా పరుషమై ఉంటుంది. ఇది నిజం. మనసు పలుకు అనే రెండును రాజుల విషయంలో అందుకు విరుద్ధంగా ఉంటాయి. రాజుల మనస్సు వజ్రతుల్యంగా ఉంటుంది, పలుకు మాత్రం నవనీతంగా ఉంటాయి. కాబట్టి బ్రాహ్మణుడిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోవడానికి శక్తుడవుతాడు. మిక్కిలి శాంత స్వభావం కలవాడైనా సరే రాజు శాపాన్ని ఉపసంహరించుకోవడానికి శక్తుడు కాడు. అటు పిమ్మట ఉదంకుడు పౌష్యరాజుతో తనకి గుడ్డితనం తొందరగా పోతుందని, శాప విముక్తి కలుగుతుందని చెప్పి కుండలాలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తక్షకుడు కుండలాల్ని అపహరించడం. తక్షకుడికి దారిలో ఒక నగ్న క్షపణకుడు అంటే దిగంబరుడైన భిక్షువు ఒకసారి కనబడుతూ ఒకసారి కనబడకుండా మాటిమాటికి తన వెనకనే రావడం ఉదంకుడు చూశాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక సరస్సు కనబడింది. సరస్సు ఒడ్డుని కుండలాల్ని ఉంచి ఉదక కృత్యాలు నిర్వర్తించడానికి అంటే స్నాన సంధ్యావందనాలు చేసుకోవడం కోసం నీటిలో దిగాడు ఉదంకుడు. ఈలోగా తక్షకుడు ఇక్కడికి సమీపించి కుండలాల్ని తీసుకుని పారిపోయాడు. ఉదంకుడు అతన్ని వెంబడించి అతి సమీపానికి వచ్చి పట్టుకున్నాడు. వెంటనే తక్షకుడు ఆ రూపాన్ని విడిచి తక్షక రూపం ధరించి వెంటనే నేల మీద కనిపిస్తున్న ఒక పెద్ద కన్నంలోకి దూరిపోయాడు. ఆ విధంగా వెళ్ళిన తక్షకుడు నాగలోకానికి చేరుకొని తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉదంకుడు ఆ కన్నాన్ని పెద్దదిగా చేస్తూ ఒక కట్టితో తవ్వడం మొదలుపెట్టాడు. ఈ విధంగా కష్టపడుతున్న ఉదంకుడిని చూసి ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని పంపించాడు. ఆ వజ్రాయుధం కట్టిలో ప్రవేశించి ఆ బిలాన్ని తవ్వేసింది. ఆ బిలం గుండా ఉదంకుడు నాగలోకానికి చేరాడు. తీరా నాగలోకానికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కనబడలేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు ఉదంకుడికి నాగరాజులు కనబడాలి, కనబడి ప్రసన్నులవ్వాలి. ప్రసన్నులై తిరిగి తన కుండలాలను తనకి ఇచ్చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయన నాగరాజులను ప్రార్థన చేశాడు. నాగరాజులు తపోనిష్టా గరిష్ఠుడు. వారిలో ఆదిశేషుడు వంటి గొప్పవారెందరో ఉన్నారు. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాలిన్ తాల్చిన్ దుస్సహతరమూర్తికిన్ జలది సాయికిన్ పాయక శయ్యయైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. కులపర్వతాలతో నదులతో అరణ్యాలతో ఉన్న ఈ భూమినంతటినీ తన పడగల మీద మోసే ఆదిశేషుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ భూభారాన్ని వహించడమే కాకుండా ఇటువంటి బ్రహ్మాండాలన్నిటినీ తన బొజ్జలో పెట్టుకున్న శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో పడుకుని ఉండగా ఆయనకు శయ్యయ్య ఎవడైతే పడుకుని ఉన్నాడో అటువంటి ఆదిశేషుడు నాకు ప్రసన్నుడయ్యడుగాక అని ఉదంకుడు ప్రార్థించాడు.